సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న వారణాసి షూటింగ్ ఆగినా వార్తే, ఆగకున్నా వార్తే. అంటార్కిటికా స్కెడ్యూల్ లుక్ మార్చుకునేందుకు అమెరికా వెళ్లిన మహేష్ బాబు ఇలా ప్రతిదీ వార్తగా మారుతోంది. ఇవన్నీ ఇండియాలో ప్రమోషన్కి పనికొస్తాయి. కానీ ఇలాంటి ప్రమోషన్తో అమెరికన్, యూరోపియన్ మార్కెట్లను వారణాసి కొల్లగొట్టడం కష్టం. మ్యాజిక్ అంతా కంటెంట్లోనే ఉండాలి. నిజంగా 55,000 నుంచి 70,000 థియేటర్స్లో రిలీజ్ చేసినంత మాత్రాన వారణాసిని చూస్తారా? కేవలం అందులో మైండ్ బ్లాంక్ అయ్యే మ్యాటర్ ఉంటే తప్ప ఒక ఇండియన్ సినిమా వరల్డ్ ఆడియన్స్ని షేక్ చేయడం కష్టం. అయితే రాజమౌళి అన్ని సినిమాలు ఒకలా ఉండవు. ఆ మాటే వారణాసితో నిజం చేయబోతున్నాడు. టన్నుల కొద్దీ సర్ప్రైజులు ప్లాన్ చేసిన తను అంటార్కిటికాలో అద్భుతాన్ని సృష్టించబోతున్నాడు. అదేంటి? హ్యావ్ ఎ లుక్. వారణాసి మూవీ 70,000 థియేటర్స్ కాదు, 55,000 స్క్రీన్లు కూడా కాదు, 30,000 థియేటర్స్లో రిలీజ్ అయినా కూడా ఎవరెందుకు చూస్తారు? ఇండియాలో అంటే మహేష్ బాబు, రాజమౌళి కోసం వారణాసిని చూస్తారనుకోవచ్చు. అమెరికా, యూరప్లో సెటిల్ అయిన ఇండియన్స్ వారణాసి కోసం అక్కడ క్యూ కడతారనుకోవచ్చు. కానీ తెల్లోళ్ళు, అందులో అమెరికన్లు, యూరోపియన్లు ఎందుకు వారణాసిని చూడాలి? ఈ ప్రశ్న మనకేనా? ఫస్ట్ టైం పాన్ వరల్డ్ మూవీ తీస్తున్న రాజమౌళి తనకు తాను వేసుకోలేదంటారా? బాహుబలి తీసేప్పుడు తెలుగు మార్కెట్ 200 కోట్లు, కానీ 280 కోట్లు పెట్టి బాహుబలి తీశాడు. అంటే హిట్ అయినా పెట్టింది తిరిగి రాదని తెలుసు. మరెలా తీశాడు? మరో మార్కెట్ని కూడా శాసిస్తే 200 కోట్లు కాస్త 1850 కోట్లవుతాయని బాహుబలి 2తో ప్రూవ్ చేశాడు. అలానే వరల్డ్ ఆడియన్స్ మన సినిమా చూడాలంటే ఏం కావాలో, అందులో మనం ఏమివ్వాలో ఆలోచించకుండానే 55,000 థియేటర్స్ నుంచి 70,000 థియేటర్స్ వరకు ప్లాన్ చేశాడా? ఇంతకీ రాజమౌళి ఏం ప్లాన్ చేశాడు? అందులో ఏం చూసి తెల్లోళ్ళు మన వారణాసికి ఫిదా అవుతారు? ముందుగా అమెరికన్లు, యూరోపియన్లు మన సినిమా చూడాలంటే చూడరు. ఎందుకంటే పాటలు, ఫైట్లు, హీరో ఎలివేషన్లు వాళ్ళకి నచ్చటం అరుదు. ఏదో RRRలో నాటు పాట బాగుంది, ఇంటర్వెల్లో యానిమల్ ఫైట్ అదిరింది, హీరోల ఫ్రెండ్షిప్ నచ్చింది. అయినా అది స్పెషల్ స్క్రీనింగ్లా చూశారు. కానీ హాలీవుడ్ సినిమాలు వస్తే థియేటర్స్ ముందు క్యూ కట్టినట్లు వారణాసి కోసం వాళ్ళెందుకు క్యూ కడతారు? అయినా వాళ్ళు చూడటం అంత అవసరమా అంటే అవును, అవసరమే. అమెరికన్లు, యూరోపియన్లదే వరల్డ్ సినిమా మార్కెట్లో 65%. అంటే తెల్లోళ్ళు చూస్తేనే వరల్డ్ మార్కెట్లో 65% వాటా ఆ సినిమాకు దక్కుతుంది. అందుకే వాళ్లను ఇంప్రెస్ చేసేందుకు వాళ్ల దారిలోనే, వాళ్ల మూవీ ఇండియానా జోన్స్ స్టైల్లోనే ఎంచుకున్నాడు రాజమౌళి. వారణాసిని ఆల్రెడీ ఇండియానా జోన్స్కి ఇండియన్ వర్షన్ అన్న యాంగిల్లో ప్రచారం చేస్తున్నారు. దీనికి తోడు ఐమాక్స్ కెమెరాతో తెరకెక్కుతున్న తొలి ఇండియన్ మూవీ. అది ఓ రకంగా వరల్డ్ ఆడియన్స్కి రీచ్ పెంచేలా చేస్తుంది. ఇదే కాకుండా అంటార్కిటికా మంచుఖండంలో 4 హాలీవుడ్ సినిమాలు తీశారు. 5వ మూవీ ఇదే అన్న ప్రచారం డెఫినెట్గా వరల్డ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేస్తుంది. ఇక డైనోసార్ల యాక్షన్ సీక్వెన్స్, టైం ట్రావెల్, ఇలా చాలా ట్విస్ట్లు వరల్డ్ ఆడియన్స్కి ఫుల్ మీల్స్ సిద్ధం చేయబోతున్నాయి. వీటికి తోడు ఇండియానా జోన్స్కి ఇండియన్ మైథాలజీ యాడ్ చేస్తే ఆ కొత్త ఫ్లేవర్ వాళ్లకు సరికొత్తగా అనిపించవచ్చు. సో ఇవన్నీ ఆలోచించే ఇలా ఫార్ములా మార్చి 10,000 కోట్ల వసూళ్లను రాబట్టేందుకు అన్ని కోణాల్లో కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేస్తున్నాడు రాజమౌళి. సో అమెరికా, యూరప్ దేశాల్లో ఇండియన్సే కాకుండా తెల్లోళ్ళు కూడా చూస్తే 65% ఈ సినిమా వరల్డ్ మార్కెట్ని షేక్ చేసినట్టే. 10 కోట్ల సునామీ పక్కాగా వచ్చినట్టే.